స్టోరీస్. పచ్చని పల్లెటూరు. ఉదయం 4 గంటల సమయం. రామయ్య ఇంటి ముందు ఒక ఎడ్లబండి వచ్చి ఆగింది. అందులోంచి వీరభద్రం, కొండలరావు దిగారు. ఎవరు? వీరభద్రం బావా, నువ్వేనా? రా రా, దయచేయి. ఎంతకాలమైంది నిన్ను చూసి. కులాసాగా ఉన్నావా? నీతో పాటు వచ్చిన ఈ పెద్ద మనిషి ఎవరు? ఎక్కడ్నుంచి వస్తున్నారు ముంచుకొస్తున్న ఈ మంచులో? కులాసాకేం తక్కువలే రామయ్య, అంతయా భగవంతుడి దయ, మీలాంటి ఆత్మీయుల ఆశీర్వాదం. నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది. ఇక ఈయన విషయానికొస్తే ఈయన మామూలు మనిషి కాదు. గజపతి నగరానికి చెందిన గొప్ప వర్తక శ్రేష్ఠులు. పేరు కొండలరావు గారు. సాక్షాత్తు ఆ మహారాజు గారి ఆస్థానానికే ధాన్యం సరఫరా చేసే అతిపెద్ద వ్యాపారి. అంతటి గొప్పవారా? నమస్కారం కొండలరావు గారు. మాది చిన్న పెంకుటిల్లు. మీబోటి పెద్దలు మా గడప తొక్కడం మా పూర్వజన్మ సుకృతం. దయచేసి లోపలికి రండి. ఇలా అరుగు మీద కూర్చోండి. నేను వెళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెస్తాను. నమస్కారం రామయ్య గారు. ఇల్లు చిన్నదైనా మీ మనస్సు చాలా పెద్దదని వీరభద్రం చెబుతుంటే విన్నాను. మీ పొలాల్లో పండే ధాన్యం నాణ్యత గురించి చుట్టుపక్కల 100 ఆమడల దూరం వరకు అందరూ గొప్పగా చెప్పుకుంటారు. అదే వినబడి మీ దాకా వచ్చాను. అదంతా భూమాత దయండి. మేం పగలు రాత్రి అనకుండా కష్టపడతాం. మట్టిని నమ్ముకున్న వాళ్ళం. ఆ తల్లి మమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటోంది. మీరిలా దయచేయండి, కాలు కడుక్కుని లోపలికి రండి. సీతమ్మ రాగి చెంబుతో చల్లటి మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది. తీసుకోండి. ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చినట్టున్నారు. ఈ మజ్జిగ తాగితే అలసటంతా తీరిపోతుంది. మీతో వచ్చిన వారికి కూడా ఇవ్వండి. చిరంజీవి భవా సీతమ్మ. నీ చేతి మజ్జిగ అమృతంలాగా ఉంటుంది. అందుకే ఈ వర్తక శ్రేష్ఠుడిని నేరుగా మీ ఇంటికే తీసుకువచ్చాను. మన రామయ్య పండగ మంచి గిట్టుబాటు ధర ఇప్పించాలని నా తాపత్రయం. అంటే మన ధాన్యం కొనడానికి వచ్చారా బావా? నేను ఇప్పటికే మన ఊరి వర్తకుడికి మాటిచ్చేశానే. ఇప్పుడు కాదంటే బాగుండదు కదా. రామయ్య గారు, నేను ఇచ్చే ధరకు మీ ఊరి వర్తకుడు ఇచ్చే ధరకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. గజపతి నగర మహారాజు గారి ఏకైక కుమార్తె వివాహం నిశ్చయమైంది. లక్షల మందికి భోజనాలు. దానికి అత్యంత స్వచ్ఛమైన నాణ్యమైన ధాన్యం కావాలి. ఆ బాధ్యత నా మీద పెట్టారు. మీ పంట గురించి విని మీకు రెట్టింపు ధర ఇద్దామని వచ్చాను. రెట్టింపు ధర? నా చెవులు నన్ను మోసం చేయడం లేదు కదా. మామూలుగా వచ్చేదానికి 2 ఇంతలు ఇస్తారా? అవును రామయ్య. పైగా ముందస్తుగా సగం డబ్బు బంగారు నాణాల రూపంలో ఇప్పుడే నీ చేతిలో పెడతారు. అయితే రాజుగారి సొమ్ము కదా, దానికి ఒక చిన్న పూచీకత్తు అడుగుతున్నారు. మీ పొలం దస్తావేజులు కాగితాలు ఆయన దగ్గర తాకట్టుగా పెడితే పంట చేతికి రాగానే ఆ కాగితాలు తిరిగి ఇచ్చేస్తారు. పొలం దస్తావేజులా? అది మా తాత ముత్తాతల ఆస్తి కదా బావా, అదెలా ఇస్తాను? రామయ్య ఆలోచిస్తూ పెరట్లోకొచ్చాడు. వెనకాలే సీతమ్మ వచ్చింది. ఏవండి, కాస్త ఆలోచించండి. ఆ మజ్జిగ తాగేటప్పుడు ఆ వర్తకుడి కళ్ళు గదిమూలల్లో ఉన్న సామాను మీదున్నాయి కాని మన ధాన్యం బస్తాల మీద లేవు. నాకు ఎందుకో అనుమానంగా ఉంది. నువ్వు ఊరికే అనుమానపడకు సీత. వీరభద్రం బావా మనకు కావాల్సినవాడు. నా బాగుకోరి వర్తకుడిని తీసుకువచ్చాడు. రెట్టింపు ధర అంటే మాటలా? ఆ బంగారు నాణాలతో మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఏవండి, పొద్దున్నే వచ్చిన చుట్టాలు కదా అని కాస్త మర్యాద చేశాను కాని వాళ్లేదో పెద్ద పన్నాగం పన్నుతున్నట్టున్నారు. ముందస్తు సొమ్ము కోసం ఎవరైనా భూమి దస్తావేజులు అడుగుతారా? పంట మీద పూచికత్తు అడుగుతారు కాని ఏకంగా భూమి కాగితాలు అడగటమేంటి? అది రాజుగారి సొమ్మట కదే, అందుకని గట్టి నమ్మకం కోసం అడుగుతున్నారు. పంట ఇవ్వగానే కాగితాలు వెనక్కిచ్చేస్తారుగా. అయినా సరే, ఈ ఒప్పందం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అసలు ఆ కొండలరావు వేషం చూసారా? మహారాజుగారి వర్తకుడంటున్నాడు, కాని ఆయన కట్టుకున్న పంచె పాతది. చేతికున్న ఉంగరాలు చూస్తే పాలిపోయిన ఇత్తడిలాగా ఉన్నాయి. మీరు తొందరపడి కాగితాలు తీసివ్వకండి. ఆడదానివి, నీకు ఈ వ్యాపారాల గురించి ఏం తెలియదు. నువ్వెళ్ళి వంట పని చూసుకో. నేను రంగడిని అడిగి వస్తాను. రామయ్య తన పాలేరు రంగడి దగ్గరికి వెళ్లాడు. రంగడు ఎద్దులకు మేత వేస్తున్నాడు. రంగా, ఓ రంగా, నీకొక శుభవార్త చెప్పాలరా. మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రోజొచ్చింది. మన పంటను గజపతి నగర మహారాజు గారికి పంపబోతున్నాం. అదేంటయ్యా, నిన్ననే కదా సంతలో మన ధాన్యం బేరం మాట్లాడొచ్చాం. మళ్ళీ రాజుగారి గొడవ ఏంటి? అవన్నీ పక్కకు పెట్టరంగా. మన వీరభద్రం బావ గొప్ప వర్తకుణ్ణి తెచ్చాడు. మన ధాన్యానికి రెట్టింపు ధర, అది బంగారు నాణాలతో ఇస్తారట.
కాకపోతే వాళ్లకు నమ్మకం కోసం మన భూమి దస్తావేజులు తాకట్టు పెట్టాలట. అయ్యా క్షమించండి, నేను మీ దగ్గర 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఈ నేల స్వభావం నాకు తెలిసినంతగా ఎవ్వరికి తెలీదు. ఏ నిజమైన వ్యాపారైనా మట్టిని గింజను చూసి బేరం ఆడతాడు, అంతేకాని దస్తావేజులు అడగడు. ఇది వింటుంటేనే ఏదో కుట్రలాగా ఉంది. నీకు మా సీతమ్మకి పట్టిన అనుమాన రోగమే పట్టింది. వాళ్ళు మన మంచి కోరి వచ్చారా. సాయంత్రంలోపు కాగితాలు ఇస్తే బంగారు నాణాల సంచి నా చేతిలో పెడతారు. నేను నిర్ణయించుకున్నాను. మీ ఇష్టమయ్యా, మీరు యజమానులు, నేను సేవకుణ్ణి. కానీ నా మాట విని ఒక్కసారి మన ఊరి పెద్ద ధర్మయ్య గారితో ఈ విషయం గురించి మాట్లాడండి. ఆయనకి లోకజ్ఞానం ఎక్కువ. అవసరం లేదు. నేను నా చేతులతోటే ఆ బంగారు నాణాలు తీసుకుని మీ అందరి అనుమానాలు పటాపంచలు చేస్తాను. ఊరి చివర చెరువు గట్టు మీద కూర్చొని వీరభద్రం, కొండలరావు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యా వీరభద్రం, ఈ వాడు చూస్తే చాలా అమాయకుడిలా ఉన్నాడు, కానీ వాడి పిల్ల మాత్రం చాలా చురుకుగా ఉంది. నన్ను నిలువునా చీల్చేలా చూసింది. ఆడవాళ్ల చూపులకి భయపడితే పనులు జరిగేవి కొండలరావు. వాడికి ఆశ పుట్టించాను. ముందస్తు సొమ్ముగా నకిలీ బంగారు నాణాలు ఇవ్వగానే వాడా దస్తావేజులు మన మొహాన కొడతాడు. అవి తీసుకుని మనం రాత్రికి రాత్రే ఈ ఊరు దాటిపోదాం. ఆ దస్తావేజులు తీసుకుని పట్నంలో ఉన్న జమీందారుకి అమ్మేస్తే మనకి బోలెడంత నిజమైన బంగారం దక్కుతుంది. కానీ పట్టుబడితే మాత్రం మన చర్మం వాళ్ళు ఇచ్చేస్తారు ఈ ఊరి జనాలు. ఎవరు పట్టుకుంటారో వాడు ఆ ఇత్తడి నాణాలు పట్టుకుని మురిసిపోయే లోపు మనం గజపతి నగరం దాటిపోతాం. వాడి భూమి మన సొంతం అవుతుంది. మన నాటకం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు. పద, వెళ్ళి వాడిని ఇంకాస్త తొందర పెడదాం. రామయ్య ఇంటి అరుగు. రామయ్య వచ్చి కూర్చోగానే వీరభద్రం కంగారుగా మాట్లాడతాడు. రామయ్య, నువ్వు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? ఇక్కడ కొండలరావు గారికి చాలా పనులున్నాయి. పక్క ఊరిలో సుబ్బయ్య కూడా ఈ ఒప్పందం కోసం వెంటపడుతున్నాడు. నువ్వు కాదంటే మేము అక్కడికి వెళ్ళిపోతాం. అలా అనకు బావా, నేను సిద్ధమే. కాకపోతే మా ఆవిడ కాస్త భయపడుతోంది. భూమి పత్రాలంటే ప్రాణంతో సమానం కదా అని. అందుకే రామయ్య గారు, మేము వ్యవసాయం చేసే వాళ్ళతో వ్యాపారం చేయడానికి వెనకాడతాం. మీరేమో నమ్మకం లేని వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. రాజుగారికి ముఖం చూపించాల్సిన వాడిని నేను. నాకు ఈ అవమానం భరించలేకుండా ఉంది. నేను వెళ్తున్నాను. అయ్యో ఆగండి కొండలరావు గారు, అలా కోపగించుకోకండి. మీరు ఈ సాయంత్రం దాకా ఆగండి. నేను కాగితాలు సిద్ధం చేసి ఉంచుతాను. మీరు నా చేతిలో ఆ ముందస్తు సొమ్ము పెట్టగానే దస్తావేజులు మీకు అప్పగిస్తాను. సరే, నీకోసం సాయంత్రం వరకు ఆగుతాము. కానీ మళ్ళీ మాట మార్చొద్దు. మేము సాయంత్రం గుడి దగ్గర ఉంటాం. అక్కడికే కాగితాలు తీసుకొనిరా. రామయ్య తన పొలం గట్టు మీద పచ్చని పైరును చూస్తూ భావోద్వేగానికి గురవుతున్నాడు. రంగడు పక్కన్నే ఉన్నాడు. చూసావరా రంగా, ఈ నేల అంటే నాకు ఎంత పిచ్చో. ఈ గాలి పీల్చుకుంటేనే నా కడుపు నిండుతుంది. ఈ భూమి నా ప్రాణం. కానీ ఆ రాజుగారి వ్యాపారి ఇచ్చే సొమ్ముతో నేను ఈ ఊరికే పెద్ద రైతునవుతాను. అందుకే ఆ పత్రాలు వాళ్ళకి ఇద్దామని నిశ్చయించుకున్నాను. అయ్యా, ఆస్తులు పెరిగితే సంతోషం పెరుగుతుందన్న నమ్మకం లేదో? మన చేతిలో ఉన్న ఈ నేల రేపు మన బిడ్డలకు బువ్వ పెడుతుంది. ఆ పత్రాలు పరాయి వాళ్ళ చేతికి వెళ్తే నా గుండె ఎందుకో కీడు శంకిస్తోంది. ఏమీ జరగదులే రంగా. పంట చేతికి రాగానే మన పత్రాలు మనకు వచ్చేస్తాయి కదా. నువ్వు అనవసరంగా భయపడకు. నా మాట ఈనండయ్యా. ఆ నాణాలు నిజమైనవో కాదో ఒక్కసారి పరీక్షించండి. కనీసం ఆ పత్రాలు ఇచ్చే ముందైనా ధర్మయ్య గారిని పిలిపించండి. ఆయన సమక్షంలో ఇస్తే ఏ గొడవ ఉండదు. సరే, నీ పంతం ఎందుకు కదనాలి? సాయంత్రం గుడి దగ్గరకు నేను వచ్చేటప్పుడు ధర్మయ్య గారిని కూడా రమ్మని చెబుతాను. సీతమ్మ ఎవ్వరికీ తెలియకుండా గుడికొచ్చి ధర్మయ్యను కలుస్తుంది. నమస్కారం ధర్మయ్య గారు. నా మొర మీరు మాత్రమే వినాలి. మా ఆయనకు ఆశ పుట్టి మన పూర్వీకుల భూమి పత్రాలు ఎవరో తెలియని మోసగాళ్ల చేతిలో పెట్టడానికి సిద్ధపడ్డారు. సీతమ్మా, నేను ఈ ఊరికి పెద్దని. ఈ ఊరిలో ఏ అన్యాయం జరిగినా నేను చూస్తూ ఊరుకోను. జరిగిన విషయమేంటో వివరంగా చెప్పు. మా దూరపు బంధువు వీరభద్రం కొండలరావు అనే వర్తకుణ్ణి తీసుకొచ్చాడు. పంటకు రెట్టింపు ధర ఇస్తారట. ముందస్తుగా బంగారు నాణాలు ఇస్తారట. కాని దానికి బదులుగా మా పొలం దస్తావేజులు తాకట్టడుగుతున్నారు. వాళ్ల చూపులు మాటలు నాకేమాత్రం నమ్మకంగా లేవయ్యా. బంగారు నాణాలిస్తారా?
గజపతి నగరానికి చెందిన వర్తకుల. ఇదంతా పచ్చి అబద్ధంలాగా ఉంది. ఇలాంటి మోసగాలు చాలా చోట్ల తిరుగుతున్నారు. నువ్వు భయపడకు సీతమ్మ. వాళ్ళు సాయంత్రం ఎక్కడికి రమ్మన్నారు? ఇదే గుడి దగ్గరికి రమ్మన్నారు. మీరు ఎలాగైనా మా ఆస్తిని, మా ఆయన్ని కాపాడాలి. నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు. వాళ్ళ మోసాన్ని నేను బయటపెడతాను. మన ఊరి కంసాలిని, తలారులను తీసుకుని నేను సరైన సమయానికి వస్తాను. రామయ్య ఇనుప పెట్టెలో నుంచి భూమి దస్తావేజులు తీస్తుండగా సీతమ్మ అడ్డుకుంటుంది. ఏవండి, మీరు నా మాట వినరా? ఆ కాగితాలు తీసుకెళ్ళండి. ఆ ఇద్దరు కంత్రిగాళ్లలాగా ఉన్నారు. మన జీవితం రోడ్డున పడుతుంది. సీత, నాకు కోపం తెప్పించకు. వీరభద్రం నా సొంత బావ. నన్ను మోసం చేస్తాడా? అయినా వాడు నా చేతిలో బంగారు నాణాలు పెడితేనే కదా నేను కాగితాలిచ్చేది. నేను అమాయకుణ్ణే గాని మరీ పిచ్చోన్ని కాదు. ఆ నాణాలు నిజమైన బంగారమే అని మీకెలా తెలుసు? మీరు ఎప్పుడైనా గజపతి నగరం నాణాలు చూసారా? నేను చెబుతున్నాను, ఆ నాణాలు పరీక్షించకుండా మీరా పత్రాలు వాళ్ల చేతిలో పెడితే నా మీదొట్టు. సరే సీత, నీ అనుమానం ఎందుకు? మన రంగడు కూడా అదే మాట అన్నాడు. ధర్మయ్య గారిని పిలిపిస్తాను. ఆయన ముందే అంతా జరుగుతుంది. అప్పుడు కూడా వాళ్ళు మోసగాళ్ళంటే నేను ఈ బేరం వదులుకుంటాను. వీరభద్రం, కొండలరావు గుడివైపు నడుస్తూ గుసగుసలాడుకుంటున్నారు. వీరభద్రం, నాకెందుకో చెమటలు పడుతున్నాయి. ఓ రామయ్య పిల్లం నన్ను గద్దలాగా చూస్తోంది. ఈ ఊరి జనాలు కూడా తేడాగా ఉన్నారు. మనం ఇక్కడి నుంచి జారుకుంటే మంచిదేమో. పిరికివాడా, నోరు మూసుకో. ఎరవేసిన తర్వాత చేపబడేదాకా ఓపిక పట్టాలి. వాడా దస్తావేజులు తీసుకువస్తున్నాడు. అవి మన చేతికి చిక్కగానే ఆ సంచి వాడి మొహాన కొట్టి చీకటి పడేలోపు పక్క ఊరు చేరుకుంటాం. ధైర్యంగా ఉండు. వాడు ఎవరినైనా వెంట తీసుకువస్తే ఎవరిని తెస్తాడో వాడికి ఆశ కళ్ళు మూసేసిందే. ఎవరు రారు. రా, గుడి దగ్గరికి వెళ్దాం. రంగడు కావాలనే ఎదురుగా వెళ్లి వీరభద్రం వాళ్లను ఆపుతాడు. అయ్యా వీరభద్రం గారు, ఎక్కడికి బయలుదేరారు అంత హడావిడిగా? నీకెందుకురా? మీ యజమాని ఎక్కడా? గుడి దగ్గర రమ్మంటే ఇంకా రాలేదు. అదేనయ్యా, మా యజమాని ఎద్దుకి కాలు కుంటుతోంది అని దానికి మందు రాస్తున్నాడు. వస్తాడులేండి. మీరు ఈ ఊరెప్పుడు రాలేదు కదా, మీకు ఒక కథ చెప్పమంటారా? మాకు నీ కథలు వినే సమయం లేదు. వెళ్ళి మీ యజమానుని త్వరగా రమ్మను. మేము పట్నం వెళ్ళాలి. అలా కోపగించుకోకండి వర్తక శ్రేష్ఠులారా. మా యజమాని భూమి పత్రాలు చాలా పదిలంగా దాచిపెట్టాడు. అవి తీయడానికి సమయం పడుతుందిలే. మీరు గుడి మండపంలో కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. రామయ్య కాగితాలతో వచ్చాడు. వీరభద్రం, కొండలరావు ఎదురు చూస్తున్నారు. రా రామయ్య, రా. ఎంతసేపు ఎదురు చూడాలి నీకోసం? వర్తకుడికి కోపం వస్తే ఈ ఒప్పందం రద్దవుతుంది. తెచ్చావా కాగితాలు? తెచ్చాను బావా, కానీ మా ఆవిడ ఒక మాట అంది. ముందు ఆ నాణాలు చూడాలట. ఇదిగో సంచి. ఇందులో 100 గజపతి నగరపు బంగారు వరహాలున్నాయి. పట్టుకో. ఇప్పుడు ఆ కాగితాలు ఇటు ఇవ్వు. సంచి రామయ్య చేతికిస్తాడు. అదే సమయానికి ధర్మయ్య, సీతమ్మ, కంసాలి, తలారులు అక్కడికి వేగంగా వస్తారు. ఆగండి. ఆ కాగితాలు ఎవరికి ఇవ్వద్దు రామయ్య. అదేంటి ధర్మయ్య గారు, మా వ్యాపారంలో మీ జోక్యమేంటి? అందరూ రచ్చబండ దగ్గరికి చేరుకున్నారు. ఊరి జనాలు మూగారు. వీరభద్రం, నీ నాటకాలు ఇక కట్టిపెట్టు. వర్తకం పేరుతో అమాయకపు రైతులను మోసం చేయడానికి వచ్చారని నాకు తెలిసింది. రామయ్య, ఆ సంచిలో ఉన్న నాణాలు కంసాలికి ఇవ్వు. కంసాలి ఆ నాణాలను ఉరుకురాయి మీద గీసి పరీక్షిస్తాడు. అయ్యా ధర్మయ్య గారు, ఈ బంగారు నాణాలు కావా? ఇవి శుద్ధ ఇత్తడి నాణాలు. వీటికి పసుపు రంగు పూశారు. ఒక్కొక్క నాణం కనీసం పావులా కూడా చేయదు. ఏంటి, ఇత్తడి నాణాలా? బావా, ఎంత మోసం చేశావు నన్ను. నా ఆస్తిని కాజేసి నన్ను అడుక్కు తినేలా చేద్దామనుకున్నావా? నన్ను క్షమించండి. ఇదంతా వీరభద్రం పన్నాగం. నేను కేవలం వాడు చెబితే నాటకం ఆడానంతే. నన్ను వదిలేయండి. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. బంధుత్వం పేరు చెప్పి నమ్మకం ముసుగులో మోసం చేయాలని చూసిన పాపానికి మీకు శిక్ష పడాల్సిందే. తలారులో వీళ్ళిద్దరిని బంధించండి. రేపు ఉదయం పోలీసులకు అప్పగిద్దాం. రావయ్యా, నన్ను కాపాడు. నాకు బుద్ధి గడ్డి తిని పనిచేశాను. క్షమించో. నీలాంటి వాళ్ళను క్షమిస్తే సమాజానికి ద్రోహం చేసినట్టే. ధర్మయ్య గారు ఏ శిక్ష వేసినా దానికి మీరు అర్హులే.
పంచాయితీ ముగిసిన తర్వాత రామయ్య, సీతమ్మ, రంగడు, ధర్మయ్య దగ్గర నిలబడి ఉన్నారు. ధర్మయ్య గారు, ఈరోజు మీరు రాకపోయి ఉంటే నా బతుకు బజారున పడేది. నా దురాశ నా కళ్ళు మూసేసింది. చూసావా రామయ్య, అత్యాశ ఎప్పుడు అనర్థానికే దారితీస్తుంది. నీ భార్య సీతమ్మ తెలివైనది కాబట్టి సకాలంలో నన్ను కలిసింది. ఈ నేల మన తల్లి లాంటిది. దాన్ని పదిలంగా కాపాడుకోవాలి కాని ఇలాంటి మోసగాళ్ల మాయమాటలకు పడిపోకూడదు. మీరు చెప్పింది అక్షర సత్యం పెద్దయ్యా. ఇప్పుడైనా మా ఆయనకి జ్ఞానోదయమైంది. నేను చెప్పానా లేదా అయ్యా, కష్టపడి సంపాదించినదే కడగంటా నిలుస్తుంది. రాత్రికి రాత్రి వచ్చే డబ్బు ఎప్పుడూ విషం లాంటిదే. నిజమే రంగా, ఇక మీదట నా పొలం, నా శ్రమ తప్ప నాకింకా ఏ ఇతర ఆలోచనలు ఉండవు. సూర్యోదయం. రామయ్య, రంగడు సంతోషంగా పొలంలో పనిచేస్తున్నారు. గాలికి పైరు నాట్యం చేస్తోంది. రంగా, నిన్నటి సంఘటన నా జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్పిందిరా. ఏనాడు నేలతల్లిని విడిచిపెట్టకూడదు. చెమట చుక్కల్లోనే నిజమైన బంగారం దాగుంది. ఆ ఇత్తడి నాణాలు చూసి నా బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోబోయాను. అవునయ్యా, ఏదేమైనా ఆ పొద్దున్నే వచ్చిన చుట్టాలు మనకు ఒక రకంగా మంచి పాఠమే నేర్పెళ్లారు. మనలో ఉన్న అత్యాశ అనే జబ్బుని బదిలించిపోయారు. సరిగ్గా చెప్పావు రంగా. నిజాయితీగా కష్టపడేవాడికి ఎప్పుడూ ఆ దేవుడి అండ ఉంటుంది. పద, ఇక మనం పనిలో నిమగ్నమవుదాం. పచ్చని పొలాల మధ్య వారి నవ్వులు ప్రతిధ్వనిస్తుండగా కథ ముగుస్తుంది. పచ్చని పొలాలు, చెరువులు ఉన్న ఒక ప్రశాంతమైన పల్లెటూరు. సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. వీరయ్య ఇంటి వాసారాలో కూర్చునున్నాడు. ఎదురుగా రంగయ్య వచ్చి కూర్చున్నాడు. ఏమిటి రంగయ్య బావా, ఎన్నాళ్లకు మా ఇంటి వైపు వచ్చావు? అంతా కులాసానేనా? మీ పొలంలో వరి నాట్లు పూర్తయ్యాయా? అంతా పూర్తయింది వీరయ్య, అంతా దేవుడిదయ్యా. మన కష్టం కొద్ది ఫలితం ఉంటుంది. సరే గాని ఉదయాన్నే ఆ సంచి పట్టుకుని ఎక్కడికో ప్రయాణం అయినట్లున్నావు. బండి కట్టుకుని పొలానికి వెళ్ళడం లేదా ఈరోజు? లేదు బావా, ఈ రోజు పక్క ఊర్లో చాలా పెద్ద సంత జరుగుతుంది. నీకు తెలుసు కదా, ఆ సంతలో దొరికే కూరగాయలు, పప్పు దినుసులు ఎంత అద్భుతంగా ఉంటాయో. మన ఊరిలో ఎంత వెతికినా ఆ రుచి రాదు. అందుకే ఈ రోజు ఎద్దుల బండి కట్టుకుని ఆ సంతకెళ్ళి నెలకు సరిపడా సరుకులు తీసుకొద్దామని అనుకుంటున్నారు. అదేమిటి వీరయ్య, నీకు ఆ పక్క ఊరి సంత మీద అంత మోసేందుకు? మన ఊరి మట్టిలో పండిన కూరగాయలు తక్కువ రకమా ఏమిటి? పైగా నీ భార్య గౌరమ్మ ఇంటి వెనక పెరట్లోనే ఒక అందమైన తోటను పెంచుతోంది కదా, అందులోనే అన్ని దొరుకుతాయి కదా. అబ్బే, ఆ పెరటి మొక్కల్లో ఏముంటుంది బావా, అవన్నీ రోజు చూసేవే. ఎక్కడో దూరం నుండి, రకరకాల ప్రాంతాల నుండి ఆ సంతకు తీసుకుని వస్తారు. వాటి రుచే వేరు. ఈ రోజు ఎలాగైనా అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. నువ్వు కూడా వస్తావా నాకు తోడుగా? సరేలే, నువ్వు అంతగా అడుగుతున్నావు కదా, నేను కూడా వస్తాను. నాకు కూడా కొన్ని గింజలు కావాలి. కాసేపు ఆగు, నేను వెళ్ళి నా సంచి కూడా తీసుకుని వస్తాను. రంగయ్య తన ఇంటికి వెళ్తాడు. వీరయ్య లోపలికెళ్లి భార్యను పిలుస్తాడు. గౌరమ్మా, ఓ గౌరమ్మ, నేను రంగయ్య బాబుతో కలిసి పక్క ఊరి సంతకు వెళ్తున్నాను. మధ్యాహ్నానికి తిరిగి వస్తాను. వంటగదిలో నుండి గౌరమ్మ బయటకొస్తుంది. సంతకెళ్తున్నారా? ఎందుకండి అంత దూరం ప్రయాణం? మన పెరట్లోనే వంగ, బెంగ, చిక్కుడు అన్ని గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయిగా. నిన్ననే ఆకుకూరలు కూడా ఏపుగా పెరిగాయి. అవన్నీ వదిలేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని అంత దూరం ఎందుకెళ్లడం? నీకు ఆ రుచి విలువ తెలియదులే గౌరమ్మ. ఈ రోజు నేను అక్కడి నుండి అద్భుతమైన కూరగాయలు తీసుకొని వస్తాను. వాటితో వంట చేస్తే ఇల్లంతా సువాసనలు వెదజల్లాలి. నేను బయలుదేరుతున్నాను, నువ్వు ఇంటి పని చూసుకో. వీరయ్య, రంగయ్య ఎద్దుల బండి మీద పక్క ఊరికి బయలుదేరుతారు. అరగంట తర్వాత పొరిగింటి నుండి సుబ్బమ్మ, మీనాక్షి, గౌరమ్మ ఇంటికి వస్తారు. గౌరమ్మ తన పెరట్లోని తోటలో మొక్కలకు నీరు పోస్తూ ఉంటుంది. గౌరమ్మ, ఏమిటి ఉదయాన్నే మొక్కలతో కుస్తీ పడుతున్నావు? మీ ఆయన ఎదురు బండి మీద మా ఆయనను తీసుకుని ఎక్కడికో వెళ్లారు. రండి సుబ్బమ్మ గారు, రండి మీనాక్షి. మా ఆయనకు పక్క ఊరి సంతలో దొరికే వస్తువుల మీద విపరీతమైన ఆశలే. మన పెరట్లో పండినవి ఆయనకు అస్సలు నచ్చవు. అందుకే ఈ రోజు అక్కడికి వెళ్లారు. అదేమిటి గౌరమ్మ, నీ పెరటి తోట ఊరంతటికి ప్రసిద్ధి కదా. నువ్వెంత శ్రద్ధగా వీటిని పెంచుతావో మాకు తెలుసు. ఎలాంటి రసాయనాలు లేకుండా కేవలం పశువుల పేడ, ఆవుల ఎరువు వేసి ఎంత పచ్చగా పెంచావు. చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. అవును మీనాక్షి, భూమి తల్లికి మనం స్వచ్ఛమైన నీరు, సహజమైన ఎరువులు ఇస్తే ఆమె మనకు అమృతం లాంటి ఆహారాన్ని ఇస్తుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ గోంగూర తోట కూడా ఎంత పచ్చగా ఉన్నాయో. వాటిని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. నిజమే గౌరమ్మ, ఆ ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో ఉన్న బలం, రుచి ఇంకెందులోనూ ఉండవు. మీ ఆయన ఎందుకు ఈ నిజం గ్రహించలేకపోతున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఆయన మనసు మార్చడానికి ఏదైనా దారుందా? ఏవే సుబ్బమ్మ గారు, ఆయన స్వయంగా తెలుసుకునే వరకు నేనేమీ చేయలేను. ఈ రోజు మధ్యాహ్నం భోజనానికి మీ అందరినీ మా ఇంటికి పిలుస్తున్నారు. అందరం ఇక్కడే కలిసి భోజనం చేద్దాం. తప్పకుండా గౌరమ్మ, మేం వచ్చి మీ వంటలో సాయం చేస్తాం.
ఈలోపు ఈ ఆకుకూరలు నేను జాగ్రత్తగా తుచ్చి ఒక బుట్టలో పెడతాను. వీటిని వండుకుందాం. మరోవైపు పక్క ఊర్లో సంత సందడిగా ఉంది. రంగురంగుల గుడారాలు, రద్దీగా ఉన్న జనం, రకరకాల వస్తువులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంది. వీరయ్య, రంగయ్య సంతలో తిరుగుతూ ఉంటారు. చూసావా రంగయ్య బావా, ఈ సంతకాలే వేరు. ఆ కూరగాయల దుకాణాలు చూడు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో. వానలు గుబాలిస్తున్నాయి. అవును వీరయ్య, బాగానే ఉన్నాయి కానీ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. మన ఊర్లో 5 పైసలకు వచ్చే వస్తువు ఇక్కడ పావలా చెబుతున్నారు. అక్కడే ఉన్న ఒక పెద్ద కూరగాయల దుకాణం దగ్గరకు వెళ్లారు. ఆ దుకాణదారుడు పెద్దయ్య అనే ఒక ముసలివాడు. అయ్యా పెద్దయ్య గారు, మీ దగ్గర ఉన్న వాటిలో అత్యుత్తమైన కూరగాయలను ఇవ్వండి. నాకు డబ్బు గురించి లెక్కలేదు, రుచి మాత్రం అద్భుతంగా ఉండాలి. మా ఊర్లో దొరికేవి నాకు రుచించవు. పెద్దయ్య నవ్వుతూ, నాయనో, రుచి అనేది మరో కొన్ని కూరగాయల ధరలో ఉండదు. అది పండించిన మట్టిలో, వండేవారి చేతిలో, తినేవారి మనసులో ఉంటుంది. అయినా నీ ఇష్టం. ఇవిగో ఈ పెద్ద కూరగాయలు తీసుకో. ఇవి చాలా దూరం నుండి బండ్ల మీద తీసుకొని వచ్చారు. నాకు అవన్నీ తెలియదు కానీ ఈ రాత్రి మా ఇంట్లో విందు భోజనం అదిరిపోవాలి. ఈ దుంపలు, ఈ పెద్ద వంకాయలు, కొన్ని మసాలా దినుసులు ఒక పెద్ద సంచిలో వేయండి. వీరయ్య, ఇవి పైకి చూడటానికి పెద్దగా నిగనిగలాడుతున్నాయి కానీ దూరం నుండి రావడం వల్ల కాస్త వాడిపోయినట్లుగా లేవు. మన పెరట్లో అప్పుడే చెట్టు నుండి తెంపిన వాటికి ఉన్నంత జీవం వీటిలో కనిపించడం లేదు. నీకేం తెలియదులే రంగయ్య, ఈ రంగు, ఈ పరిమాణం మన ఊరి వాటికి ఎక్కడుంది చెప్పు. వీటితో వండితే రుచి అమృతంలా ఉంటుంది చూడు. వీరయ్య చాలా డబ్బులు ఖర్చు పెట్టి 2 సంచుల నిండా సామాగ్రి కొనుక్కొని వస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఎద్దుల పండెక్కి తమ ఊరికి ప్రయాణమవుతారు. మధ్యాహ్నం సమయానికి ఇల్లు చేరుకుంటారు. వాసారాలు గౌరమ్మ, సుబ్బమ్మ, మీనాక్షి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. గౌరమ్మ, ఇలా రా. బండిలో ఉన్న సంచులు లోపలికి తీసుకుని వెళ్ళు. నేను ఈ రోజు తెచ్చిన కూరగాయలు చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీటితో అద్భుతమైన కూర వండు. ఈ రోజు మన స్నేహితులు రంగయ్య, ఆయన భార్య, అలాగే మీనాక్షి వాళ్ళు మనతో పాటే భోజనం చేస్తారు. సరేనండి, మీరు స్నానం చేసి అరుగు మీద కూర్చోండి, నేను వంట మొదలు పెడతాను. గౌరమ్మ సంచిలో ఉన్న వస్తువులను చూస్తుంది. అవి చాలా లావుగా, రంగురంగులుగా ఉన్నా ఏమాత్రం తాజాదనం లేకుండా వాడిపోయి ఉంటాయి. ఆమె తనలో తాను నవ్వుకుంటుంది. సుబ్బమ్మ గారు, చూసారా ఈ కూరగాయలు? ఎప్పుడో 4 రోజుల క్రితం నేల నుండి తీసినట్లున్నాయి. పైకి మెరుపున్న, లోపల సారమేముంటుంది? అయినా ఆయన అడిగారు కాబట్టి వీటితోనే ఒక వంటకం తయారు చేస్తాను. కానీ దాంతో పాటు మన పెరట్లో పండిన ఆకుకూరలతో కూడా ఒక చక్కటి పప్పుల పులుసును తయారు చేస్తాను. ఏది బాగుందో ఆయనే చెబుతారు. భలే ఆలోచన చేసావు గౌరమ్మ. ఈ ఆకుకూరలను సన్నగా తరిగి సిద్ధం చేస్తాను. నువ్వు మట్టి కుండలో పొయ్యి మీద పప్పు ఉడకబెట్టు. మట్టి కుండలో వండితే ఆ రుచే వేరు కదా. నేను కాస్త చింతపండు నానబెట్టి పచ్చిమిర్చి, వెల్లుల్లి సిద్ధం చేస్తాను. ఈరోజు అసలైన రుచేమిటో మీ ఆయనకు తెలియాల్సిందే. ముగ్గురు మహిళలు ఎంతో ప్రేమతో శ్రద్ధగా వంటగదిలో పని మొదలు పెట్టారు. మట్టి పొయ్యి మీద కట్టెలు మండుతున్నాయి. ముందుగా వీరయ్య తెచ్చిన కూరగాయలతో మసాలాలన్నీ వేసి గుమగుమలాడేలా ఒక కూర వండుతారు. ఆ తర్వాత ఉదయం తమ పెరట్ల నుండి తాజాగా తెంపిన ఆకుకూరలు, పప్పు, కళ్ళుప్పు, కాస్త ఇంగువ వేసి ఒక అద్భుతమైన పప్పు కూర తయారు చేస్తారు. అందులో కాస్త ఆవు నెయ్యి వేసి తాలింపు వేయగానే ఆ సువాసన వంటగది దాటి బయట అరుగు మీద కూర్చున్న వీరయ్య, రంగయ్యలకు చేరుతుంది. అబ్బా రంగయ్య బావా, వాసన చూసావా? పక్క ఊరి సంత నుండి నేను తెచ్చిన దినుసుల మహిమ అది. ఇల్లంతా ఎంత సువాసనగా ఉందో. నా కడుపులో అప్పుడు ఎలుకలు పరిగెత్తుతున్నాయి. వాసన బాగానే ఉంది వీరయ్య, నాకు కూడా ఆకలిగా ఉంది. త్వరగా వడ్డిస్తే తిని ఆ రుచి ఏమిటో. లోపల భోజనాలు సిద్ధమవుతాయి. వాసారాలు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన అరటాకులు వేస్తారు. అందరూ భోజనానికి కూర్చుంటారు. గౌరమ్మ, సుబ్బమ్మ, మీనాక్షి అందరికీ అన్నం వడ్డిస్తారు. ముందుగా మీరు సంత నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కూరగాయలతో వండిన కూర వడ్డిస్తున్నాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. అందరూ ఆ కూరతో అన్నం కలుపుకొని తింటారు. వీరయ్య ఎంతో ఆశగా మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. నెమ్మదిగా నవ్వులుతాడు. అతని మొహంలో ఆశించినంత సంతోషం కనిపించదు. ఏమిటే గౌరమ్మ, నేనంత ఖరీదైన కూరగాయలు, మసాలాలు తెస్తే రుచి ఇలా మామూలుగా ఉందేంటి? మసాలా వాసన వస్తోంది కానీ ఆ కూరగాయలో ఎలాంటి రుచి లేదు. అదోలా పిప్పి పిప్పిగా ఉంది. నేను ముందే చెప్పాను వీరయ్య, అవి ఎక్కడి నుండో రోజుల తరబడి ప్రయాణం చేసి వచ్చిన కూరగాయలు అని. వాటిలో నీరింకిపోయి రుచి మారిపోతుంది. పైకి నిగనిగలాడినా లోపల ఏమీ ఉండదు. పోనీలేండి, ఇప్పుడు ఇది రుచి చూడండి. ఇది ఇంకొక వంటకం అని చెబుతూ అందరి ఆకుల్లో పెరటాకులతో చేసిన పప్పు వడ్డిస్తుంది. దానికి తోడుగా కాస్త ఆవు నెయ్యి వేస్తుంది. వీరయ్య ఆ ఆకుకూర పప్పుతో అన్నం కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. వెంటనే అతని కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. ఆ రుచికి అతను మంత్రముగ్ధుడైపోతాడు. నోటిలో ఇట్టే కరిగిపోతూ అద్భుతమైన కమ్మదనం అతని నాలుకకు తగులుతుంది. అరెరెరే గౌరమ్మ, ఏమిటి అమృతం! ఇంత కమ్మటి భోజనం నేను నా జీవితంలో ఎప్పుడూ తినలేదు.
ఈ ఆకుకూర పప్పుకి ఎక్కడా లేని రుచి ఎలా వచ్చింది? సంత నుండి నేను ఆకుకూరలు తీసుకురాలేదే. ఇది ఎక్కడి నుండి తెచ్చావు? పక్క ఊరు నుండి ఎవరితోనైనా ప్రత్యేకంగా తెప్పించావా? సుబ్బమ్మ నవ్వుతూ, చూసారా వీరయ్య గారు, మీ భ్రమ ఎలా బద్దలైపోయిందో. ఆ ఆకుకూరలు ఎక్కడి నుండో తీసుకురాలేదు. మీ ఇంటి వెనుక మీ భార్య గౌరమ్మ తన స్వహస్తాలతో చెమటోడ్చి పెంచిన పెరటి తోటలోనివి. అవును వీరయ్య గారు, ఉదయం మేమే స్వయంగా ఆ తోటలో నుండి లేత ఆకుల్ని తెప్పి వండాం. ఎలాంటి మందులు వేయకుండా స్వచ్ఛమైన మట్టిలో సహజమైన ఎరువులతో పండిన ఆకుకూరలవి. అందుకే ఆ తాజాదనం, ఆ రుచి నేరుగా మీ విస్తట్లోకి వచ్చాయి. వీరయ్య ఆశ్చర్యంతో ఒక్కసారిగా మూగపోతాడు. తాను ఇన్నాళ్లు ఎంత తెలివి తక్కువగా ఆలోచించాడో అతనికిప్పుడు అర్థమవుతుంది. నిజంగా నేను చాలా పెద్ద పొరపాటు పడ్డాను బావా. ఎక్కడో దొరికే వాటిలో అమృతం ఉంటుంది, అద్భుతం ఉంటుంది అని నా కళ్ళ ముందు నా ఇంట్లో ఉన్న సంపదను గుర్తించలేకపోయాను. ఈ రోజు పెద్దయ్య అన్న మాటలను నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. రుచి అనేది మనం కొనే ధరలో ఉండదు, అది పండే మట్టిలో స్వచ్ఛతలో ఉంటుంది అని ఆయన చెప్పారు. అవును వీరయ్య, మన నేలలో మన చేతులతో పండించిన దానిని మించిన ఆనందం, ఆరోగ్యం ఈ లోకంలో ఎక్కడా దొరకదు. పక్కవారి పల్లెంలో ఉన్నది ఎప్పుడూ ఎక్కువే అనిపిస్తుంది, కానీ మన దగ్గర ఉన్న దాని విలువ మనం తెలుసుకున్న రోజే నిజమైన తృప్తి. మీరు ఇక్కడైనా ఈ సంతల వెంట పరిగెత్తడం మాని మన పెరటి తోటకి కాస్త సహాయం కేటాయించండి. మనకు కావలసినవన్నీ మనమే పండించుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. తప్పకుండా గౌరమ్మ, రేపటి నుండి నేను కూడా ఆ తోట పనుల్లో నీకు సహాయం చేస్తాను. ఈ ఆకుకూరల రుచి చూశాక నాకు బయటి ఆహారం మీద మోసు పూర్తిగా పోయింది. నా కళ్ళు తెరిపించినందుకు నీకు, మన స్నేహితులకు కృతజ్ఞతలు. అందరూ సంతోషంగా ఆ కమ్మటి భోజనాన్ని ఆస్వాదిస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ మధ్యాహ్నాన్ని గడుపుతారు. ఆనాటి నుండి వీరయ్య పక్క ఊరి సంతల మీద ఆశ వదిలేసి తన పెరటి వ్యవసాయంలోనే ఆనందాన్ని వెతుక్కున్నాడు. ఈ కథలోని నీతేంటంటే, మన దగ్గర ఉన్నదాని విలువ తెలుసుకుని అందులోని ఆనందాన్ని వెతుక్కోవడమే నిజమైన సంతృప్తి. ఎక్కడో ఉన్నదనుకునే భ్రమ కంటే మన చేతుల్లో ఉన్న స్వచ్ఛత ఎంతో గొప్పది.